హలో అండి. ఇప్పుడు మంచి కొత్త మోడల్ అండి ఇది. ఓకేనా? నేను ఇంతకుముందు కుట్టానండి. థంబ్‌నెయిల్‌లో ఉంది కదా! ఫోటో అనేది ఇంతకుముందు ఆల్రెడీ నేను కుట్టాను. కాకపోతే అప్పుడు నేను యూట్యూబ్ అనేది స్టార్ట్ చేయకపోవడం వల్ల నేను వీడియో అయితే తీయలేదు. ఇది సేమ్ ఇట్లానే ఎలా కటింగ్ అండ్ స్టిచ్చింగ్ అనేది కూడా ఇప్పుడు చూద్దామండి. ఎప్పుడు ట్రెండింగ్‌లో ఉన్న అంటున్నానండి. కొంచెం కొత్తగా మనం కూడా ట్రెండ్ సెట్ చేయాలి కదా! అందుకని ఓకేనా? చాలా సింపుల్ వేలో చెప్తున్నాను. కాలేజ్ పిల్లలకైనా, స్కూల్ పిల్లలకైనా చాలా బావుంటదండి. కాకపోతే ఈ అమ్మాయికి నేనిక్కడ బొడ్డు కనిపించేటట్టు మీన్స్ కొంచెం పైకి పెట్టానండి. ఇది నేను ఇప్పుడు కుట్టేది స్కూల్ పాపదండి. పాప నైన్త్ ఆర్ ఎయిత్ చదువుతుందండి ఆ పాపది. ఓకేనా? మొత్తం ఫుల్ లెంత్ అనేది 19 ఇంచెస్ అండి. 1 ఇంచ్ యాడ్ చేసి మొత్తం 20 ఇంచెస్ అనేవి తీసుకోండి. ఫస్ట్ పేపర్ కటింగ్ అనేది చేయాలి. ఒకసారి ట్రై చేయండి, చాలా బావుంటదండి మోడలు. ఓకేనా? అండ్ షోల్డర్ వచ్చేసి 5 ఇంచెస్, ఆర్మ్ డౌన్ 6 ఇంచెస్ పెట్టండి. పెట్టేసి మార్కింగ్ అనేది చేయండి. ఇటు అటు కూడా మార్కింగ్ చేసేసి అక్కడ 1 ½ ఇంచ్ అనేది పెట్టండి. పెట్టి రౌండ్ అనేది కొట్టేయండి. ఓకేనా? రౌండ్ కొట్టేసిన తర్వాత మెజర్మెంట్స్ చూస్తున్నానండి. అయితే ఆర్మ్ లూజ్ అనేది 15 ఇంచెస్ ఉందండి. అందులో సగం 7 ½ అయితే మనం ఎప్పుడు మెజర్మెంట్స్ మీద కుట్టినా హాఫ్ ఇంచ్ లూజ్ పెట్టాలండి. అందుకని 8 ఇంచెస్ పెట్టాను. అండ్ ఫస్ట్ 8 ½ తీసుకున్నానండి హైట్ అనేది. తర్వాత 13 ½ అండి. మీరు సేమ్ నేను ఏ విధంగా అయితే చెప్తున్నానో అదే విధంగా మీరు కూడా పెట్టండి. ఓకేనా? పెట్టిన తర్వాత బ్రెస్ట్ పాయింట్ ఎంత వస్తుందో దానిని 4 భాగాలు అనేది చేయండి. 4 భాగాలు చేసి దానికి ఒక హాఫ్ ఇంచ్ అనేది యాడ్ చేయండి. ఓకేనండి? మీకు అర్థమవుతుంది కదా! మీరు గమనిస్తున్నారో లేదో నేను 4 భాగాలు చేసి దానికి హాఫ్ ఇంచ్ కలుపుతున్నాను. మీరు అలానే చెస్ట్ భాగం ఎంతైతే ఉందో దాన్ని 4 భాగాలు చేసి దానికి హాఫ్ ఇంచ్ యాడ్ చేసి మార్కింగ్ అనేది చేసుకోండి. ఓకేనండి? ఇప్పుడు నేను ఏ విధంగా అయితే చూపిస్తున్నానో అదే విధంగా మార్కింగ్ అనేది చేసేసుకోండి. ఇంక నేను ఈ మెజర్మెంట్స్ అనేది నేను క్లియర్‌గా చెప్పేసాను గనుక మీరు కొలతలు తీసుకునే దాన్ని బట్టి మీరు మార్కింగ్ అనేది వేసేసుకోండి. అక్కడి నుంచి అక్కడికి 2 ఇంచెస్ తీసుకున్నాను. ఓకేనా? తీసేసుకొని నెక్ డీప్ వచ్చేసి 6 ఇంచెస్ తీసుకున్నాను. స్కూల్ పాప అన్నాను కదండీ! మరి డీప్ అయినా వాళ్ళు మెయింటైన్ చేయలేరు. ఓకేనండి? నెక్ షేప్ అనేది ఇలా ఇస్తున్నానండి. ఒకసారి ఇక్కడి నుంచి కొంచెం గమనిస్తూ ఉండాలండి. ఓకేనా? ఎక్స్ట్రా 2 ఇంచెస్ అనేవి తీసేసుకోండి. ఇక్కడ మనకి ఫ్రంట్ కటింగ్ వస్తదండి. అయితే ఆ కటింగ్‌కి 3 ½ అండి. నేను ఏ విధంగా అయితే మార్కింగ్ వేస్తున్నానో ఒక్కసారి మీరు గమనించండి. ఓకేనా? అంటే చిన్న పాప అన్నాను కదా! అందుకని మళ్ళీ 3 ఇంచెస్‌కి పెట్టేశాను. 3 ఇంచెస్‌కి నేను చూపించే విధంగా మార్కింగ్ అనేది వేసేసుకోండి. గమనిస్తున్నారు కదా! అది లో షేప్ అండి ఫ్రంట్ పార్ట్‌కి. ఎక్కడైనా అర్థం కాకపోతే ఒక్కసారి 1కి 2 సార్లు చూడండి. అక్కడి నుంచి అక్కడికి ఒక 3 ఇంచెస్ తీసుకున్నానండి. అయితే నాకు మళ్ళీ డౌట్ వచ్చింది. ఒకవేళ బాగా పైకవుతదేమో చిన్న పిల్లలకి ఏంటంటే టీనేజ్ వాళ్ళు కొంచెం ఇబ్బంది పడతారు కదా! వేసుకోవడానికని. అందుకని మీ కంఫర్ట్ బట్టి మీరు కొంచెం కర్వ్ ఇచ్చుకుంటే కొంచెం కర్వ్ ఇవ్వండి. లేదు నాకు ఇట్లానే నచ్చింది అంటే ఇలానే పెట్టుకోండి. అంటే ఎవరి చాయిస్ వాళ్ళది. ఓకేనా? మీకు ఫస్ట్ ఇక్కడ చూసారా లో షేపు పెట్టాను కదా! లో షేప్ వైపు అయితే ముందు కట్ చేసేయకండి. ముందు ఫస్ట్ పెట్టిన గీతం అయితే ముందు కట్ చేయండి. నెక్స్ట్ నేను ఏ విధంగా కట్ చేస్తున్నానో మీరు గమనిస్తూ మీరు కూడా కట్ చేసుకోండి. ఓకేనా? నెక్స్ట్ ఇది ఆల్రెడీ మనం 3 ఇంచెస్‌కి మార్కింగ్ చేసుకున్నాం కదా! దాన్ని కూడా తీసేయండి. అక్కడ కూడా చిన్న నెక్ షేప్ అనేది ఎలా వచ్చిందో సేమ్ అట్లానే తీసేయండి. అండ్ ప్రతి దిక్కు సంక లూజు అన్నీ కూడా కటింగ్స్ అనేవి పెట్టుకోండి. ఓకేనండి? మనం కటింగ్ చేసుకునేటప్పుడు ఎంత వివరంగా ఉన్నింది అంటే మనం స్టిచ్చింగ్ చేసేటప్పుడు తడుముకోకుండా స్పీడ్ అవుతదండి. ఓకేనా? బాగా నలిగిపోయిందండి. అందుకని ఐరన్ చేసుకొనొచ్చాను. ఫోల్డింగ్ చూడండి ఎలా వేస్తున్నానో. 4 ఫోల్డింగ్స్ అనేవి వేసుకోండి. మీన్స్ మనకి మడత మీద 4 మొత్తం 4 రావాలండి. హైట్ అంతా చూసుకోండి. ఇంక నేను మొత్తం హైట్‌తో కలిపి పేపర్ కటింగ్ అనేది తీసేసాను. మీరు అలానే తీసేసుకోండి. ఓకేనా?
కొంచెం బాగా హైట్ ఉన్న వాళ్ళంటే అయితే మనకి సేమ్ అదే షేప్‌లో అయితే బావుంటదండి. ఇంకా హైట్ బాగోదు. అలాగని ఇంకా తగ్గించేసినా బాగోదు. 19, 20, 18 ఈ నంబర్‌లో ఉంటే బావుంటది. మరి చిన్న పిల్లలైతే సైజ్ తగ్గించండి. మీరు మెజర్‌మెంట్స్ తీసుకునేటప్పుడే ఒక్క మాట మాత్రం అడగండి. బొడ్డు కనిపించేటట్టు పెట్టమంటారా? వద్దంటారనేది. దానివల్ల పెద్ద ప్రాబ్లమ్ ఉండదండి. ఇప్పుడంతా ట్రెండింగే కదా! ఓకేనా? అయిపోయిందండి. సేమ్ లైనింగ్ కూడా అలానే తీసేసాను. తీసేసిన తర్వాత ఇంకొకసారి మార్కింగ్ అనేది వేస్తున్నానండి. ఎందుకంటే నేను అక్కడ షేపు కరెక్ట్‌గా తీయలేదు. అందుకని మళ్ళీ నేను మార్కింగ్ వేసి షేప్‌తో తీస్తున్నాను. సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అండి. మొత్తం షోల్డర్ 5 ఇంచెస్ అండ్ ఆర్మ్ డౌన్ 6 ఇంచెస్ పెట్టేసాను. పెట్టేసిన తర్వాత చూసారా నేను ఎలా మార్కింగ్ చేస్తున్నానో మీరు కూడా అలానే మార్కింగ్ అనేది వేసేయండి. ఓకేనండి. ఇప్పుడు వరకా నేను నా ఛానల్‌లో పెట్టిన వీడియోస్ ఏవి చూడకపోయేలా ఉంటే ఒకసారి ఛానల్‌లోకి వెళ్ళి నేను ఏవేవి కుట్టానో ఒక్కసారి చూడండి. మీకు నచ్చినట్టయితే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా అండి? గమనిస్తున్నారు కదా! ఎలా వేశానో అలానే వేసేసుకొని కటింగ్ అనేది చేసేయండి. ఓకేనా అండి? అయితే మనకి గ్యాప్ అనేది ఉండాలండి. కేవలం మెయిను పేపర్ మీద కట్ చేసుకోవడానికి గల కారణం మనకి ఎక్స్‌ట్రా ఖర్చుండాలండి. మనం ఏ పని చేసినా పర్ఫెక్ట్‌గా ఉన్నప్పుడు ఫిట్టింగ్ అనేది చాలా బాగా కుదురుతది. ఓకేనా? ఇది యాక్చువల్‌గా ఇప్పుడు నేను మార్కింగ్ చేస్తున్నది సెకండ్ టైమ్ కుట్టడం అండి. కానీ థంబ్‌నెయిల్ ఉండేది ఫస్ట్ టైమ్ కుట్టానండి. కానీ సెకండ్ స్టిచ్ అనేదే పడలేదు. అంటే లూజ్ రావడము అలాంటివి ఏమి లేదు. వేసుకున్న వెంటనే చాలా పర్ఫెక్ట్ అంటే చాలా బాగొచ్చింది. అండ్ ఆ పాప కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయిందండి. అందుకని కటింగ్‌లోనే ఉంటది ఏదైనా. చూసుకుంటూ గమనిస్తున్నారో లేదో నేను ఎక్స్‌ట్రా మార్కింగ్ చేశాను. మీరు కూడా అలాగే మార్కింగ్ వేసుకోండి. ఓకేనా అండి? మార్కింగ్ వేసుకొని జాగ్రత్తగా కటింగ్ అనేది చేయండి. 1కి 2 సార్లు చూడండి ఫస్టు. చూసి అర్థం చేసుకోండి గానీ భయపడకండి. చాలా బావుంటది. ఓకేనా? డౌను, అప్ అని కూడా రాసేయండి. ఎందుకంటే మనం స్టిచ్చింగ్ చేసేటప్పుడు మనకింకా టెన్షన్ ఉండదు. ఇది ఆ మీదకి తడుముకోవాల్సిన పనుండదు మెయిన్ అది. ఓకేనా? మీరు గమనించారో దానికొక హాఫ్ ఇంచ్ ఎక్స్‌ట్రా పెట్టాను. దీనికి కూడా ఒక హాఫ్ ఇంచ్ అనేది ఎక్స్‌ట్రా పెడుతున్నాను. అంటే మనం లైనింగ్ కట్ చేసుకున్నప్పుడే పేపర్ కటింగ్ ఆల్రెడీ కట్ చేసాం కదా! లైనింగ్ కట్ చేసేటప్పుడు ఏంటంటే కొంచెం ఎక్స్‌ట్రా ఒక 1 ½ ఇంచ్ వరకు ఎక్స్‌ట్రా తీసాము అంటే, మనం ఇలా పేపర్ మార్కింగ్ వేసేటప్పుడు మనం హాఫ్ ఇంచ్ ఎక్స్‌ట్రా పెట్టుకొని మార్కింగ్ చేసుకుంటాము. అందుకండి. ఓకేనా? లో షేప్ అండి. ఏ విధంగా అయితే కటింగ్ చేస్తున్నానో అదే విధంగా మీరు కూడా కటింగ్ అనేది చేసుకోండి. ఓకేనా అండి? ఎలా అయితే నేను మార్కింగ్ చేసి కటింగ్ చేశానో మీరు అలానే మార్కింగ్ చేసి కటింగ్ అనేది చేయండి. చూడండి పావించి కూడా వదలకండి. ఆ నెక్ దగ్గర కూడా పావించి ఉంది కదా! వదిలేసినా పర్వాలేదు అనుకోకండి. మనకి షేప్ ఔట్ అవ్వకూడదు అస్సలు. నేను చెప్పే ప్రాసెస్‌లో మీరు ఫాలో అయిపోండి. మీరు ట్రై చేయండి. ఖచ్చితంగా అక్క బాగా వచ్చిందక్క అంటారు. ఓకేనా? ఒక్కసారి మళ్ళీ మార్కింగ్స్ పెట్టడం కోసమని మళ్ళీ వేశానండి. యాక్చువల్‌గా ఇది కటింగ్ చేసి చాలా రోజులయింది. స్టిచ్చింగ్ ఏమో ఈరోజు చేశాను. అందుకని నేనే కొంచెం చెప్పటానికి చూస్తూ చెప్తున్నాను. ఓకేనా? పేపర్ మార్కింగ్ ఎలా అయితే పెట్టామో అదే విధంగా మార్కింగ్ కూడా వేసేసుకోండి. ఎక్స్‌ట్రా క్లాత్ ఏమైనా ఉంటే కట్ చేసేయండి. కట్ చేసిన తర్వాత నెక్ డీప్ అనేది 7 ఇంచెస్ పెట్టానండి బ్యాకు. మీరు కూడా అలాగే అంటే మీకు నచ్చినంత చాయిస్ అండి అది. ఎంత కావాలనుకుంటే అంత. ఇదిగోండి పెట్టేసి రౌండ్ కట్ చేసేయండి. రౌండ్ కట్ చేసేసిన తర్వాత సేమ్ అదే విధంగా మెయిన్ క్లాత్ కూడా తీసేసుకోండి. ఇప్పుడు హ్యాండ్స్‌కి తీద్దామండి. అయితే కటింగ్ అయిపోయింది కదా అని పేపర్ అయితే పడేయకండి. అయితే ఎప్పుడు కూడా ఏదైనా ఒకటి మనం కంప్లీట్ అయిపోయింది ఇంకా ఇది ఫినిషింగ్ అయిపోయింది అన్నంత వరకు ఎప్పుడు దానికి సంబంధించిన ఏ చిన్న క్లాత్ కానీ,
పేపర్ కానీ ఏది పడేయకూడదు. ఓకేనా? 4 ఇంచెస్ పెట్టుకొని నేను బ్లౌజ్ యొక్క హైట్ ఎంత పెట్టానో దాన్ని బట్టి మీరు మార్కింగ్ అనేది చేసుకోండి. మీకంటే హ్యాండ్ హైట్ ఎంత కావాలో దాన్ని బట్టి మీరు మార్కింగ్ అనేది చేసుకోండి. చేసుకున్న తర్వాత బుట్ట కోసమని 4 ఇంచెస్ మార్కింగ్ చేశానండి. మీరు కూడా అదేవిధంగా బుట్ట కోసమని పైన కింద కూడా 4 ఇంచెస్ మార్కింగ్ చేసేసి, అయితే మనకు పఫ్ అనేది నిలబడడం కోసం పైన ఒక 2.5 ఇంచ్ ఎక్స్ట్రా తీయండి. ఇక్కడి నుంచి ఇక్కడికి 2 ఇంచెస్ అండి. మనం ఖర్చుతో సహా ఎక్స్ట్రా మనకి క్లాత్ పడుతుంది కదండి, అది కూడా నేను వేసేసి డైరెక్ట్గా చూపించేస్తున్నాను. చూడండి, పైనుంచి ఎక్స్ట్రా 2.5 పెట్టుకున్నాం కదా, ఎలా అయితే మార్కింగ్ చేస్తున్నానో అదేవిధంగా మీరు కూడా మార్కింగ్ అనేది వేసుకోండి. ఇదిగోండి, షేప్ అనేది కరెక్ట్గానే వచ్చింది. మనకి అలా ఎక్స్ట్రా తీయటం వల్ల పైన పఫ్ అనేది బాగా నిలబడుతుందండి. ఓకేనా? ఎక్స్ట్రా క్లాత్ని కూడా తీసేయండి. మనం కటింగ్ చేసుకునేటప్పుడే కొంచెం చిరాకు పడకుండా మొత్తం తీసేసుకున్నామంటే మిషన్ ఎక్కిన తర్వాత స్పీడ్గా అవుతుందండి పని అనేది. ఓకేనా? నేను గమనించడం లేదు, కాలు చాపేసాను. లైనింగ్ కూడా మెయిన్ క్లాత్ కూడా తీసేసుకోండి హ్యాండ్స్కి. ఓకేనండి? దేనికి అవి మొత్తం సెట్టింగ్లు అనేవి పెట్టేసుకోండి. అయిపోయిందండి కటింగ్ అనేది. ఇప్పుడు లెహంగా కటింగ్ చూద్దాము. ఇది మొత్తం చాలా అంటే సర్కిల్ లెహంగా అండి. ఫుల్ మొత్తం మనకది సర్కిల్లో వస్తుంది. థంబ్‌నెయిల్‌లో కూడా ఫోటోకి సరిపోలేదండి, అంత గేర్ వచ్చింది. ఓకేనా? నేను ఏ విధంగా అయితే ఫోల్డింగ్ వేస్తున్నానో అదే గమనిస్తూ మీరు ఫోల్డింగ్ వేయండి. ఓకేనండి? ఫస్ట్ లైనింగ్ని తీసుకొని మధ్యలోకి మడత పెట్టి దాన్ని మళ్ళీ సమోసా టైప్లో ఫోల్డింగ్ అనేది వేసుకోండి. వేసుకున్న తర్వాత ఒకసారి చూడండి, నేను ఏ విధంగా అయితే ఫోల్డింగ్ వేసి అడ్జస్ట్ చేస్తున్నానో మీరు కూడా అలానే ఫోల్డింగ్ వేసి అడ్జస్ట్ అనేది చేయండి. అయితే నడుము లూజు 33 ఉందండి. 33 ఉంటే నేను హిప్ లూజ్ డైరెక్ట్గా నడుముకి తీసేసుకుంటున్నానండి. అందుకని 38 తీసుకున్నాను. మొత్తం హిప్ లూజ్ డైరెక్ట్గా హిప్ లూజ్ అనేది తీసేసుకోండి. ఏంటంటే కొంతమందికి హిప్ ఎక్కువగా ఉన్నప్పుడు నడుము తక్కువగా ఉంటుంది. అలాంటప్పుడు ఏంటంటే నడుము దగ్గర హిప్ అనేది తేలిపోయి లెహంగా అస్సలు సూట్ అవ్వదండి. అస్సలు బాగోదంటే బాగోదు. అందుకని మీరు ఏం చేస్తారంటే డైరెక్ట్గా హిప్ లూజ్ అనేది తీసేసుకోండి. హిప్ లూజ్ తీసేసుకున్న తర్వాత మొత్తం ఎంత లూజ్ వచ్చిందో చూసుకొని ముందు డైరెక్ట్గా అది మార్కింగ్ చేసేయండి. చేసేసి ఒక కోని వైపున ఎంత పొడుగు వచ్చిందో చూడండి. చూసి ఆ పొడుగుని బట్టి మొత్తం కోని మార్కింగ్ అనేది చేసేయండి. ఓకేనండి? మార్కింగ్ చేసేసిన తర్వాత ఒక్కసారి లూజ్ అనేది చూడండి ఎంత వచ్చిందో. కొంచెం ఎక్కువ వచ్చిందండి, అందుకని కొంచెం పైకి మార్కింగ్ చేస్తున్నాను. ఒకవేళ కొంచెం తక్కువ వచ్చిందనుకో కిందకి మార్కింగ్ చేయండి, ఎక్కువగానే వస్తే పైకి మార్కింగ్ చేయండి. ఓకేనండి? ఇదే ప్రాసెస్. 10 ఇంచెస్ వచ్చింది గమనించారు కదా. 10 ఇంచెస్ వచ్చేసిన తర్వాత దాన్ని కొంచెం మీదకి పెట్టేస్తున్నాను. మీదకి పెట్టేసి ఇప్పుడు హైట్ అనేది చూపిస్తున్నానండి. మొత్తం అడ్జస్ట్ చేయండి. కొంచెం వీడియో స్పీడ్గా ఉంటుంది కానీ మనకి అడ్జస్ట్ చేసేసరికి కొంచెం టైం పడుతుందండి. కానీ దేనికి ల్యాగ్ అనుకోకుండా చేయండి. ఓకేనండి? మొత్తం హైట్ 40 ఉందండి. అందులో నుంచి 39 అదే 1 ఇంచ్ తగ్గించేసి 39 పెడుతున్నాను. ఓకేనా? ఆ 39 ఇంచెస్ని మార్కింగ్ అనేది వేసుకోండి. నేను చూపించే విధంగా మొత్తం మార్కింగ్ అనేది చేయండి. నేను 1 ఇంచ్ ఎందుకు తగ్గించానంటే పైన ఆల్రెడీ మనకి నడుముకి బెల్ట్ వస్తుంది కదండి, అందుకని ఆ 1 ఇంచ్ అనేది తగ్గించాను. ఓకేనా? చూపించే విధంగానే గమనిస్తున్నారా? పైన జరుపుతున్నాను, కింద కూడా జరుపుతున్నాను. అదేవిధంగా జరుపుతూ మార్కింగ్ అనేది వేసేయండి. మార్కింగ్ వేసేసి కటింగ్ అనేది చేసేయండి. ఓకేనండి? కటింగ్ చేసేసిన తర్వాత మనకు అక్కడ అతకాలండి, ముక్కలు అనేవి అతకడం కోసమని. ఎలా సెట్ అవుతుంది ఒకసారి గమనించండి. మిగిలిన క్లాత్ వేసి అడ్జస్ట్మెంట్ అనేది చేయండి. ఫస్ట్ ఒకసారి ఇలా వేసుకొని చూడండి. చూసిన తర్వాత ఆ ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని కొంచెం పైకి ఫోల్డింగ్ వేసి దాని కింద లైనింగ్ వేయండి. ఓకేనండి? దాని కింద లైనింగ్ వేసి మార్కింగ్ అనేది ఇంక మనకి మార్కింగ్ చేయడానికి ఇబ్బంది ఉండదు. ఓకేనండి? ఏ పనైనా మనం సింపుల్గా అయ్యేటట్టు మనం ఎప్పటికైనా చూసుకోవాలండి. ఓకేనా? పైన కూడా కటింగ్ అనేది చేసేయండి. సింపుల్ వేలోనే చెప్పాను అనుకుంటున్నానండి. మీకు కూడా అర్థమవుతుంది అనుకుంటున్నాను. అర్థమైతే
ఒక లైక్ వేసుకోండి. ఓకేనా? ఇప్పుడు కింద క్లాత్‌ని ఫోల్డింగ్ వేస్తున్నాను, ఒకసారి చూడండి. ముందు సెంటర్‌కి ఫోల్డింగ్ వేయండి. ఫోల్డింగ్ వేసి దాన్ని మళ్ళీ సెంటర్‌కి ఫోల్డింగ్ వేయండి. అసలు ఫుల్లు జారిపోతుందండి క్లాతు. నేను కటింగ్ చేసినప్పుడు అంత ఇబ్బంది పడ్డాను. స్టిచ్చింగ్ చేసినప్పుడు కూడా అంతే ఇబ్బంది పడ్డాను. అలా 4 ఫోల్డింగ్స్ వేసుకున్న తర్వాత పిన్స్ పెట్టేసి అడ్జస్ట్ చేసేయండి. ఓకేనండి? పిన్స్ అటు ఇటు కూడా పిన్స్ అనేవి పెట్టేయండి. నేను ప్రతీదీ చూపించలేదు. పిన్స్ నేను పెట్టేసి అడ్జస్ట్‌మెంట్ చేసేసాను. ఆ అడ్జస్ట్‌మెంట్‌కి నాకు హాఫ్ అన్ అవర్ పైనే పట్టింది. ఓకేనా? అలాగని భయపడకండి. మనకి ఒక్కటి కావాలి అనుకుంటే మనకి ఎంత ఎలా ఉన్నా మనం ట్రై చేయాలండి. ఓకేనా? చూడండి, ఫస్ట్ నడుము లూజ్ కోసమని ముందు అర్జా కోసం ఒక 7 లేదా 6 ఇంచెస్ వరకు మార్కింగ్ అనేది వేసుకోండి. నేను చూపించే వరకు, నేను ఎలా చూపిస్తున్నానో అదే విధంగా మార్కింగ్ అనేది వేసుకోండి. వేసుకున్న తర్వాత అక్కడ ఏమైందంటే నడుము లూజు మనకు కావాల్సింది 10 ఇంచెసే కదా, ఎక్కువైపోయింది. అందుకని కొంచెం మీదకి నేను మళ్ళీ మార్కింగ్ చేస్తున్నాను. ఓకేనండి? ఆ మార్కింగ్ అనేది కరెక్ట్‌గా వచ్చింది. అందుకని డార్క్‌గా వేసేస్తున్నాను. డార్క్‌గా వేసేసి మనకి ఏది కష్టం అంటూ ఏది ఉండదండి. అదే చూసిన వెంటనే వచ్చేయాలనేది ఏటి ఉండదండి. అలా చూస్తూ ఉంటే మనకి ఇంట్రెస్ట్ వస్తది. ఇది మనం కుట్టాలి, ఒకసారి ట్రై చేయాలి అని. ఓకేనా? నెక్స్ట్ హైట్ అండి. చెప్పాను కదా, ఒక 1 ఇంచ్ తగ్గించేసి మిగిలిన హైట్ అంతా పెట్టేసి దానికి ఏ విధంగా అయితే పైన కింద జరుపుతూ మార్కింగ్ చేశానో దీనికి కూడా అదే విధంగా పైన కింద జరుపుతూ మార్కింగ్ చేసేయండి. ఇక్కడ ఎక్స్ట్రా క్లాతులు వస్తాయి, వాటిని కూడా కట్ చేసేయండి. ఓకేనా అండి? నేను లైనింగ్‌కి క్లియర్‌గా చూపించాను కదా, అదే విధంగా ఎక్స్ట్రా క్లాతులు ఎలా పెట్టి కట్ చేయాలనేది దీనికి కూడా ఎక్స్ట్రా క్లాత్ అనేది అలానే పెట్టి కట్ చేసేయండి. ఓకేనా? కట్ చేసేసిన తర్వాత ఇప్పుడు ఇక్కడ ఎక్స్ట్రా క్లాత్ వేస్తున్నానండి. అది వీడియోలో పడలేదు. సేమ్ లైనింగ్‌కి ఎలా అయితే తీసామో దీనికి కూడా అలాగే వేసి అడ్జస్ట్‌మెంట్ చేయండి. అడ్జస్ట్‌మెంట్ చేస్తూ సేమ్ హైట్ మళ్ళీ ఈ చివరి నుంచి చివరికి ఒకసారి హైట్ చూసేసుకొని మార్కింగ్ చేసుకొని కట్ చేసేయండి. అదిగోండి పెట్టాను. ఇప్పుడు తెలుస్తుంది మీకు ఎలా పెడుతున్నాను అనేది. ఒకసారి మళ్ళీ హైట్ అనేది చూడండి, 39 అలా పెడుతూ మార్కింగ్ చేస్తూ చూడండి. నేను ఏ విధంగా అయితే మార్కింగ్ వేస్తున్నానో అదే విధంగా మీరు కూడా మార్కింగ్ వేసుకొని కట్ చేసేయండి. ఓకేనా? నేను చూపించే విధంగానే మీరు కూడా చూసి మార్కింగ్ అనేది వేసేసుకొని కట్ చేసేయండి. పైన కూడా కటింగ్ అనేది చేసేయండి. మొత్తం కటింగ్ అనేది అయిపోయిందండి. పిన్స్ అనేవి ఓపెన్ చేసేసి జాగ్రత్త పెట్టండి. ఓకేనా? ఇప్పుడు స్టిచ్చింగ్ అనేది చూద్దాం. ఫస్ట్ బ్లౌజ్ స్టిచ్చింగ్ చూద్దామండి. మనకి చూసారా, నేను ఇది కట్ చేసి దగ్గర 15 రోజుల పైన అయిపోయింది. కానీ మనం అప్ డౌన్ అన్నీ క్లియర్‌గా రాసుకోవటం వల్ల టెన్షన్ లేకుండా ఇప్పుడు ఫ్రీగా స్టిచ్చింగ్‌కి రెడీ అయిపోయాను. ఓకేనా? ఫస్ట్ ఏం చేస్తారంటే అటు ఇటు కూడా ముందు జాయిన్ చేసేయండి. చిన్నవి కాకుండా నేను చూపిస్తున్న ముందు జాయిన్ చేసేయండి. జాయిన్ చేసేసిన తర్వాత అప్ డౌన్ అని ఎలాగో రాసాం కదా, దాని ప్రకారం ముందు చూడండి. దీన్ని ఎలా అయితే తీసుకున్నానో నేను ఎలా అయితే పెట్టానో అదే విధంగా పెట్టండి. ఫస్ట్ మెయిన్ క్లాత్ అనేది మీదన పెట్టండి. అండ్ లైనింగ్ అప్ డౌన్ చూసేసుకొని పైన కింద అని దేనికి క్లియర్‌గా రాసాం కదా ఆల్రెడీ కటింగ్ అప్పుడే, దాని ప్రకారం పెట్టేసి స్టిచ్ చేయడం మొదలుపెట్టండి. ఆల్రెడీ మనం స్టిచ్ చేసి ఉన్నది మిడిల్‌లోకి రావాలి. దాని పైనేమో మెయిన్ క్లాత్ రావాలి. దాని కిందేమో లైనింగ్ రావాలి. అంటే అది మిడిల్‌లోకి రావాలన్నమాట మనం ఆల్రెడీ కుట్టింది. మనకి ఫినిషింగ్ కూడా చాలా ఇంపార్టెంట్ అండి. ఏది బయటికి కనిపిస్తూ దారపోగులొస్తూ నీట్‌గా ఉండదు. అందుకని నేను చూపించే విధంగా మీరు ఫాలో అయిపోండి. ఓకేనా? అయితే మీరెప్పుడు క్లాత్ తీసుకున్నా అండ్ తీసుకున్న తర్వాత కటింగ్ చేసేటప్పుడు, స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఫ్లవర్ అనేది పైకున్నిందా, కిందకున్నిందా అని చూసుకుంటూ కుట్టండి. ఓకేనా అండి? మొత్తం పైన ఒక కుట్టు వేసేయండి. నేను పక్క నుంచి కూడా ఇంకో కుట్టు వేసుకొని వచ్చేయండి. ఓకే. నేను ఏ విధంగా అయితే చూపిస్తున్నానో మొత్తం జాయింట్ అనేది ఇప్పుడు చిన్నది జాయింట్ చేస్తున్నాం కదా, మొత్తం జాయిన్ చేసుకొని వచ్చేయండి. జాయిన్ చేసేసి ఎక్స్ట్రా ఉన్న క్లాత్‌ని కట్ చేసేయండి. నేను అప్పుడు ఆల్రెడీ ఇంతకు ముందు కుట్టాననే దానికి పైపింగ్ వేయలేదండి. కానీ దీనికి పైపింగ్ వేసానండి ఫుల్‌గా మొత్తం.
ఓకేనా. మళ్ళీ ఇంకొకసారి దీనికి కూడా చూపిస్తున్నాను, ఒక్కసారి చూడండి. మనం ఆల్రెడీ స్టిచ్ చేసుకున్న దాన్ని కిందకి లైనింగ్ పెట్టండి, మీదని మెయిన్ క్లాత్ అనేది పెట్టండి. రెండిటి మధ్యని ఈ క్లాత్ అనేది ఉండాలండి. మనం ఆల్రెడీ స్టిచ్ చేసింది పెట్టి ఒక 1/2 ఇంచ్ వెడల్పుతో స్టిచ్ వేసేయండి. ఫ్లవర్ అనేది ఎట్లా ఉంది ఏంటనేది చూసుకోండి. అండ్ పైకి కిందకి కూడా చూడండి. చూసుకొని కొంచెం జాగ్రత్తగా కుట్టారంటే మనకి వచ్చేస్తుందిలే అనుకుంటూ కుట్టేసాం అనుకోండి, అంతవరకు నేనే చాలాసార్లు ఇది నాకు వచ్చేసి ఇది నేను కుట్టేస్తాను అనుకుంటూ చాలాసార్లు పడి అబ్బా మళ్ళీ కుట్టిప్పాల్సి వచ్చింది. అందుకని మీకు ముందే క్లియర్గా చెప్తున్నాను, ఓకేనండి. చూసుకుంటూ మీరు స్టిచ్ వేసేయండి జాగ్రత్త పడుతూ, ఓకేనండి. ఇప్పుడు పక్క నుంచి ఇంకో కుట్టు కూడా వేసుకొచ్చేయండి. ఇప్పుడు ఆల్రెడీ ఒక కుట్టు వేసాను కదా, ఒక 1/4 ఇంచ్ వెడల్పుతో రెండిటికి కూడా కుట్టు అనేది వేసేయండి. వేసేసి ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసేయండి. కట్ చేసేసాక చూడండి ఇలా వచ్చింది. దీనికి కూడా సెకండ్ స్టిచ్ అనేది వేసేయండి. ఒక స్టిచ్ వేసాను కదా ఇందాక, ఇప్పుడు సెకండ్ స్టిచ్ కూడా వేసేయండి. వేసేసిన తర్వాత మొత్తం పైపింగే పెట్టానండి. పైన నెక్ దగ్గర నుంచి కింద మొత్తం గ్రౌండ్ వరకు. ఇప్పుడు నేను ఏ విధంగా అయితే పెడుతున్నానో ఒక 1/2 ఇంచ్ వెడల్పుతో, హాఫ్ లేదా ఒక 1/4 ఇంచ్ వెడల్పుతో క్లాత్ అనేది కుట్టేసుకొని, పైపింగ్ ఎప్పుడు ఎలా వేస్తామో అలానే అండి. పైపింగ్ ఏ విధంగా అయితే వేస్తామో ఇక్కడ కోని దగ్గర చిన్న మడత పెట్టండి, ఓకేనా. కోని దగ్గర చిన్న మడత పెట్టి చిన్నది మళ్ళీ కుట్టి వేసి ఇక్కడ కూడా ఒక మడత అనేది పెట్టండి. పెట్టేసి నేను ఏ విధంగా అయితే చూపిస్తున్నానో అదే విధంగా స్టిచ్చింగ్ అనేది వేసుకొని వచ్చేయండి. నెక్స్ట్ ఇటువైపు కూడా అదేవిధంగా ఆ కోని దగ్గర మళ్ళీ చిన్న ఫోల్డింగ్ వేయండి. మడత పెట్టేసి చూసుకుంటూ అడ్జస్ట్ చేస్తూ కుట్టు అనేది వేసేయండి, ఓకేనండి. అది కొంచెం కింద దిగిపోతుంది, అందుకే నేను మళ్ళీ అడ్జస్ట్ చేస్తూ వేస్తున్నాను. అండ్ ఇక్కడ కూడా చిన్న ఫోల్డింగ్ అనేది వేయండి కోని దగ్గర. వేసి మిగిలింది యాజ్ టీజ్గా ఏ విధంగా అయితే చెప్పానో అదే విధంగా స్టిచ్చింగ్ అనేది వేసేసుకోండి. ఒక 1/2 ఇంచ్ వెడల్పు పెట్టేసుకొని స్టిచ్చింగ్ అనేది వేసేసుకోండి, ఓకేనండి. కటింగ్స్ అనేవి ఇవ్వండి. ఇక్కడ రౌండ్ ఉంది కదా, రౌండ్ దగ్గర కటింగ్స్ అనేవి కంపల్సరీ ఇవ్వాలండి. అండ్ కోని దగ్గర కూడా కటింగ్స్ అనేవి కంపల్సరీ ఇవ్వాలి. ఎక్స్ట్రా వచ్చింది చిన్న కటింగ్ అనేది చేసేయండి. కటింగ్స్ దగ్గర కంపల్సరీ కట్స్ ఇవ్వాలండి కోనీల దగ్గర. అండ్ ఈ రౌండ్ దగ్గర కూడా చిన్న చిన్న కటింగ్స్ అనేవి ఇచ్చేయండి. ఇచ్చేసి యాక్చువల్గా ఇది చూపించకుండా వేసేద్దాం అనుకున్నాను, కానీ తెలియని వాళ్ళు ఉంటారనే ఉద్దేశంతో మళ్ళీ చూపిస్తున్నానండి, ఓకేనా. పైపింగ్ థ్రెడ్ పెట్టేసి పైపింగ్ అనేది వేసేయండి. నేను చూపించే విధంగా పైపింగ్ థ్రెడ్ మిడిల్లో పెట్టేసుకొని లెఫ్ట్ హ్యాండ్తో కింద నుంచి లాగండి. అలా లాగేటప్పుడు మనకి ఏంటంటే లూజ్ లేకుండా కరెక్ట్గా థ్రెడ్కి పట్టినట్టు పైపింగ్ అనేది పడుతుంది అనమాట, ఓకేనండి. అందుకని అక్కడ దింపండి, దింపి మళ్ళీ ఇలా తిప్పేసి మళ్ళీ స్టిచ్ వేయడం స్టార్ట్ చేయండి, ఓకేనండి. మళ్ళీ ఇక్కడ ఎప్పుడైనా మనం ఫోల్డింగ్లు పెట్టిన దగ్గర ఒకసారి ఫుట్ అనేది వదలాలి, వదిలేసి అక్కడ అలా దింపేసి మళ్ళీ పైకెత్తి కుట్టాలండి. అదిగోండి గమనిస్తున్నారు కదా నేను ఏ విధంగా అయితే పెడుతున్నానో అదే విధంగా పెట్టేసి పైపింగ్ అనేది వేసేయండి. బాగానే ఎక్కువే చూపించానండి, నేను ఇంకా తక్కువే చూపించాను అనుకున్నాను. అయిపోయిందండి. అండ్ బ్యాక్ తిప్పేసి ఫోల్డింగ్ వేసి స్టిచ్చింగ్ అనేది వేసేయండి. అయితే నేను ఈ క్లాత్లు అనేది గాజువాక ఎస్విఎల్ షాపింగ్ మాల్లో తీసుకున్నానండి, బాగుంటాయండి అక్కడ క్లాత్లు అనేవి. నెక్స్ట్ ఒక పట్టీకండి, ఇది ఇక్కడ మనకి తాడు పట్టీ దగ్గర కోసమని తీసుకున్నాను. ఒక 2 ఇంచ్ వెడల్పు తీసుకోండి. వెడల్పు తీసుకొని పైన నేను ఫోల్డింగ్ ఏ విధంగా అయితే వేస్తున్నానో అదే విధంగా అటు ఇటు కూడా కనిపించకుండా అంటే పైన కూడా కనిపించకుండా ఫోల్డింగ్ అనేది వేసేసుకోండి. వేసేసుకొని నేను చూపించే విధంగా స్టిచ్చింగ్ అనేది వేసేయండి. పట్టీ అండి ఇది జస్ట్ అటాచ్ చేయడానికని, అంటే మనకి ఇక్కడ థ్రెడ్స్ అండ్ బటన్స్ పెడుతున్నాను కదా, మిడిల్లో ఏంటంటే కనిపించకుండా ఉండడం కోసం సేఫ్టీదండి ఇది, ఓకేనా. నేను ఏ విధంగా అయితే చూపించానో అదే విధంగా మీరు కూడా స్టిచ్ వేసేసుకోండి. వేసేసుకున్న తర్వాత ఒక్కసారి రెండు అలా పెట్టండి. పెట్టిన తర్వాత గమనించారో లేదో దగ్గరకు ఉన్నంత వరకు చూడండి, అక్కడ వరకు ఉంది కరెక్ట్గా అతుక్కొని, పైపింగ్ రెండు అతుక్కొని అక్కడ వరకు ఉంది. అక్కడ నుంచి మనకి కర్వ్ షేప్లో వచ్చింది.
అక్కడ వరకు హైట్ చూసుకొని కింద ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా ఉంచుకొని అక్కడి నుంచి అటాచ్ అనేది చేసేయండి. ఓకేనా, నేను చూపిస్తున్నాను కదా, ఎటువైపు అటాచ్ చేస్తున్నానో మీరు గమనించండి. లెఫ్ట్ సైడ్ అనేది నేను క్లాత్ అటాచ్ చేస్తున్నానండి. ఇప్పుడు మనం తీసుకున్న పట్టీ అనేది లెఫ్ట్ సైడ్ అనేది నేను అటాచ్ చేస్తున్నాను. ఓకేనా, అంటే కింద నేను ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా ఫోల్డింగ్ అన్నాను కదా, అదేవిధంగా మీరు కూడా ఫోల్డింగ్ వేసేసుకోండి. ఫోల్డింగ్ వేసి స్టిచ్ వేసేసి అటాచ్ అనేది చేసేయండి. నేను ఏ విధంగా అయితే చూపిస్తున్నానో అదే విధంగా జాయింట్ అనేది చేసేయండి. చూసారా ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో. అట్లానే చూసుకుంటూ చేయాలి. మనం ఏది చేసినా కొంచెం జాగ్రత్తతో చేస్తే రెండోసారి కుట్టిప్పాల్సిన పని ఉండదు. నేను ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ ఏంటంటే వచ్చేసి కదా, గర్వం ఉన్నా కూడా మనకి గర్వం వంగిపోతుంది ఎక్కడికక్కడే. అండ్ క్రాస్గా క్లాత్ తీసేసుకొని జాయింట్ చేసేసి దాన్ని ఏం చేస్తారంటే సన్నంగా కుట్టేసి తాడు ప్రిపేర్ చేసేసుకోండి. ప్రిపేర్ చేసేసుకొని ఇప్పుడు మనం ఆల్రెడీ హైట్ చూసాం కదా, ఎంతవరకు పెట్టాలనుకునేది చూసుకొని ఆ హైట్కి మార్కింగ్ చేసాం కదా, నేను ఏ విధంగా అయితే ఫోల్డింగ్ వేస్తున్నానో అదే విధంగా మడత పెట్టేసుకోండి. ఓకేనండి, మడత పెట్టేసి మార్కింగ్ అనేది చేసేయండి బటన్స్ అండ్ థ్రెడ్స్ కోసం అనేది. ఓకేనండి, బటన్స్ అండ్ థ్రెడ్స్ కోసం మార్కింగ్ చేస్తున్నాను అది. ఇప్పుడు ఆల్రెడీ మనం సన్నగా థ్రెడ్ ప్రిపేర్ ఉన్నది కదండి, వాటిని కటింగ్ చేసేసుకొని వాటిని మిడిల్లోకి ఒక 1.5 ఇంచి పొడుగు ఉండేటట్టు చూసుకొని నేను చూపించే విధంగా అటాచ్ అనేది చేసేయండి. ఓకేనండి, చూడండి నేను ఏ విధంగా అయితే చూపిస్తున్నానో రఫ్ చేయండి కంపల్సరీ. ఆల్రెడీ మనం మార్కింగ్ చేసుకున్నాం కదా, ఆ మార్కింగ్ దగ్గరే ఈ థ్రెడ్స్ ఒకటి 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 పెట్టేసి మొత్తం నాకైతే 7 వచ్చాయండి. 7 కూడా అటాచ్ అనేది చేసేసాను. అటాచ్ చేసిన దగ్గర రఫ్ చేయండి. మామూలు మిషన్ అయితే నాకు కొంచెం ఇబ్బంది పెట్టేదండి, కానీ ఈ మిషన్ చాలా బాగా పని అవుతుంది, అంటే చాలా నీట్గా అవుతుందండి. ఓకే, పర్వాలేదు, తీసుకోవచ్చు, వర్క్ కూడా బాగా అవుతుంది. ఎవరికైనా కొత్త మిషన్ తీసుకునే ఉద్దేశం ఉంటే ఇంకా చిన్న మిషన్ కాకుండా డైరెక్ట్గా ఇలా కొంచెం ఇండస్ట్రియల్ మిషనే మీరు ప్రిఫర్ చేయండి. ఓకేనండి, చూసారా ఎలా వచ్చిందో, వాటి ప్లేస్లో బటన్స్ వస్తాయండి, షో బటన్స్ అనేవి. ఇప్పుడు బ్యాక్ పార్ట్ అండి, బ్యాక్ పార్ట్ మొత్తం జాయిన్ చేసేసాను. జాయిన్ చేసేసిన తర్వాత పైపింగ్ కూడా వేసేసాను. ఇదిగోండి పైపింగ్ కూడా అయిపోయింది. ఇప్పుడు హ్యాండ్స్ అండి, హ్యాండ్స్కి ముందు లైనింగ్ ఎక్స్ట్రా ఉంది కదండి, ఎక్స్ట్రా అవన్నీ అతికేయండి. అతికేసిన తర్వాత ఫస్ట్ ఏం చేస్తారంటే జస్ట్ ముందు జాయింట్ అనేది చేసేయండి. ఓకేనండి, నేను చూపించే విధంగానే ముందు రివర్స్ తిప్పడానికండి, ఇది నేను చూపిస్తున్నది ముందు రివర్స్ తిప్పేయండి. ఒక 1/2 ఇంచి వెడల్పుతో వేసేసుకొని రివర్స్ తిప్పేసి ఎడ్జ్ కుట్ అనేది వేసేయండి. ఓకేనా, ఎడ్జ్ కుట్టు మొత్తం వేసేసి ఫుల్ మొత్తం జాయింట్ అనేది చేసేయండి. జాయిన్ చేసేసిన తర్వాత ఒక 1 ఇంచి వెడల్పు అనేది పెట్టుకొని నేను ఎలాస్టిక్ ఒక 1/4 ఇంచ్ ఎలాస్టిక్ తీసుకున్నానండి. తీసుకొని నేను ఎలాస్టిక్ వేస్తున్నాను, ఎలా వేస్తున్నానో ఒక్కసారి గమనించండి. లాగుతూ వేస్తున్నాను, వేసేటప్పుడు సాగదీస్తూ వేస్తున్నాను, మీరు కూడా అలానే సాగదీస్తూ వేయండి. అలా వేసేటప్పుడు ఏంటంటే ఆటోమేటిక్గా అదే కుచ్చులు చేసుకుంటూ వచ్చేస్తుంది. మీరు సాగదీయకుండా వేసారంటే ఇక చూడండి ఇలా రాదు. ఓకేనా, వేసేటప్పుడు స్టార్టింగ్లో పెట్టేసి అక్కడి నుంచి లాగుతూ వేయండి. ఓకేనండి, చిన్న స్టిచ్ ముందు నార్మల్గా పెట్టేయండి, ఎందుకని మనకి మిషన్కి సూది క్లాత్ని పట్టడం కోసం. ఓకేనండి, పైన మనం ఆల్రెడీ టక్స్ పెట్టుకున్నాం కదండి, ప్రతి దిక్క టక్స్ అనేవి మెయిన్ అండి. మనం కటింగ్ చేసుకునేటప్పుడు 4 ఇంచ్ పెట్టుకున్నాం కదా, ఆ టక్స్ ఇవ్వాలి కంపల్సరీ. చూసారా పఫ్ అనేది ఎంత బాగా వచ్చిందో. ఇది ఆల్రెడీ బొమ్మకు వేసి చూసానండి, చాలా బాగుంది. లాస్ట్లో పిక్ పెట్టాను, ఒకసారి చూడండి. ఓకేనండి, లో షేప్ అనేది తీసుకోండి. నేను చూపిస్తున్న విధంగానే రెండు ఒకదానికొకటి ఆపోజిట్లు ఉన్నట్టు పెట్టేసుకొని నేను చూపిస్తున్న విధంగా పెట్టుకొని లో షేప్ తీసేసి ఆ లో షేప్ తీసిన వైపు చిన్న కటింగ్స్ అనేవి ఇవ్వండి. మీకు పని ఈజీ ఎలా చేసుకోవాలనేది నేను ఎక్కువగా చెప్తున్నాను, మీరు గమనించారో లేదో. కటింగ్ చేసుకునేటప్పుడు ఇది ఫాలో అవ్వండి, అన్నీ చెప్తున్నాను కదా క్లియర్గా, అలా ఫాలో అయిపోండి. షోల్డర్స్ 2 జాయిన్ చేసేసానండి. అండ్ ఇప్పుడు హ్యాండ్స్ కూడా ఆల్రెడీ లో షేప్ పెట్టుకున్నాం కనుక లో షేప్ కటింగ్ అనేది పెట్టుకున్నాం కనుక మనకి ఇప్పుడు పని అనేది సులభంగా అవుతుంది. అంటే ఇది లో షేప్ తీసానని చెప్పి క్లారిటీ ఉంటుంది.
స్పీడ్గా కుట్టేసుకోవచ్చు. 1/2 ఇంచ్ వెడల్పుతో నాకు మిషన్ స్టార్టింగ్ నుంచి అలవాటు ఏంటంటే మిడిల్ నుంచి స్టార్ట్ చేస్తానండి అటాచ్ చేయడం అనేది. అలా స్టార్ట్ చేయడం వల్ల ఏటవుతుందంటే కరెక్ట్గా మిడిల్లోకి వస్తుందన్నమాట. ఒక ఇన్ కేస్ మిడిల్లో ఒక ఫ్లవర్ ఉన్నా ఏటున్నా ఆ విధంగా అటు ఇటు కూడా జాయిన్ చేసేసానండి. జాయిన్ చేసేసిన తర్వాత బ్యాక్ పార్ట్కి మార్కింగ్ ఉందండి. అంటే నేను దీనికి మార్కింగ్ వేయలేదు, పేపర్కి వేశాను కదా, అందుకని దీనికి మార్కింగ్ లేదు. బ్యాక్ పార్ట్కి మార్కింగ్ వేశాను. దాన్ని సేమ్ ఇటువైపు పెట్టేసి ఒకసారి మార్కింగ్ అనేది చేసేసుకున్నాను. మార్కింగ్ మీదే స్టిచ్ వేసుకెళ్ళిపోండి, చాలా బాగా వస్తుంది. మీరు ఆలోచించాల్సిన పనే ఉండదు. ఓకేనండి, రఫ్ చేసేయండి. మొత్తం ఇటు అటు కూడా 3 స్టిచెస్ వేసేయండి. ఎక్స్ట్రా ఉన్న దారపోగులన్నీ కూడా కటింగ్ చేసేయండి. ఓకేనండి, ఇటువైపు కూడా సేమ్ అదే విధంగా జాయిన్ చేసేసుకోండి. ఓకేనండి, నేను చూపిస్తున్నట్టే మీరు ఫాలో అయిపోండి, చాలా బాగా వస్తుంది. కాలేజ్కి వెళ్ళే వాళ్ళకైనా స్కూల్ పిల్లలకైనా ఎవరికైనా పర్ఫెక్ట్గా ఉంటుందండి. నాకు ఎంతో ఇష్టం ఈ మోడల్, అంటే మీన్స్ ఇలా లంగా జాకెట్ టైపు ఇలాంటి ఎంతో ఇష్టం. అవి ట్రెండింగ్ కూడా ఫుల్. ఓకేనండి, అయిపోయిందండి. బ్లౌజ్ ఫినిషింగ్ చూపిస్తున్నాను చూడండి ఎలా వచ్చింది ఏంటి అనేది. ఓకేనా, ఆ షో బటన్స్ అనేవి కొన్నానండి. కరెక్ట్ ఆపోజిట్ కలర్లో చూసుకుంటే మనకి ఏంటంటే ఏదైనా ఫ్లవర్లో ఉన్న కలర్ చూసుకున్నామంటే మనకి పర్ఫెక్ట్గా అంటే క్లియర్గా కనిపిస్తుంది. ఓకేనా, ఇప్పుడు లెహంగా అండి. లెహంగాకి కింద మొత్తం రౌండ్ మొత్తం ముందు లైనింగ్ అండి. లైనింగ్కి జాయింట్లు ఇందాక కట్ చేశాను కదండి, ఆ జాయింట్లన్నీ అటాచ్ చేసేయండి. అండ్ మెయిన్ క్లాత్కి కూడా జాయింట్లన్నీ అటాచ్ చేసేసి కింద మడత పెట్టేసి కుట్టేయండి రెండు కూడా. అయితే ఆల్రెడీ మనం బ్లౌజ్ కట్ చేసిన దాంట్లో మిగిలిన క్లాత్ని ఒక 1.5 ఇంచ్ వెడల్పుతో కట్ చేసేసి వన్ సైడ్ ముందు మొత్తం కుట్టుకొని వచ్చానండి. ఉన్న సైడు డైరెక్ట్గా మెయిన్ క్లాత్ మీద నేను అటాచ్ చేసుకుంటూ వచ్చాను. గమనించారా మొత్తం ఎలా స్టిచ్ చేస్తానో? మీరు కూడా అలాగే. ఇంకా బోర్డర్ అందరికీ తెలిసిందే కదా అని నేను బోర్డర్ చూపించలేదండి. వీడియో లెంత్ అనేది బాగా ఎక్కువగా ఉంది, కానీ ఒక్కసారి ఓపిక పట్టి చూడండి, చాలా బాగుంటుంది. ఫస్ట్ నడుముకి ముందు లైనింగ్కి మెయిన్ క్లాత్ని అతుక్కొని వచ్చేయండి. ఓకేనండి, జాయిన్ చేసుకొని వచ్చేయండి. లెహంగా స్పీడ్గా అయిపోద్దండి బ్లౌజ్దే. అంటే బ్లౌజ్ ప్యాటర్న్ కొంచెం కొత్తది కదా, అర్థం అవడానికి ఇబ్బంది పడతారని నేను అది కొంచెం ఎక్కువ లెంత్లోనే చెప్పాను, స్పీడ్ కాకుండా. ఈ లెహంగాది ఆల్రెడీ అందరికీ తెలిసిందే కదా. నెక్స్ట్ ఫస్ట్ స్టిచ్ వేసేసాక మళ్ళీ ఒక 1 ఇంచ్ వెడల్పుతో ఇంకొక స్టిచ్ వేసేసానండి. ఎందుకనేది చూస్తూ ఉంటే అర్థమవుతుంది. ఓకేనా, ఇది ఒక 3 ఇంచ్ వెడల్పుతో తీసుకున్నానండి. 3.5 4. అదేవిధంగా మెయిన్ క్లాత్ని కూడా అదే విధంగా తీసేసుకొని రెండు కలిపి జాయిన్ చేసేయండి. జాయిన్ చేసేసిన తర్వాత ఇప్పుడు పట్టీ అనేది ఎలా జాయిన్ చేయాలనేది చూపిస్తున్నాను, ఒక్కసారి చూడండి. ఓకేనండి, ఫస్ట్ ఇది మిస్టేక్లో అతికేసానండి, ఆ వీడియో ఎడిటింగ్ చేయలేదు, రాంగ్లో అతికేసాను. ఇది ఈ ఎడిటింగ్ ప్రాబ్లమ్స్ చూడాలండి భగవంతుడా. యూట్యూబ్ రన్ చేసే వాళ్ళందరూ ఇంత కష్టపడతారన్న విషయం నేను ఇందులో దిగేటప్పుడు నాకు అర్థమైందండి. చూస్తాము, ఆనందపడతాం, కానీ నిజంగా చెప్పాలి అంటే యూట్యూబ్ని మెయింటైన్ చేయడం కూడా చాలా కష్టమండి. వీడియో ఎడిటింగ్లు చేయాలి. ఇప్పుడు కరెక్ట్ ప్రాసెస్ చెప్తున్నాను చూడండి. అది మీరు వినకూడదు అంటే చూడకూడదనే ఉద్దేశంతో మాటల్లో పెట్టానండి. ఇప్పుడు నేను ఏ విధంగా పెట్టానో ఒక్కసారి గమనించండి. ఓకేనా, గమనించి అటు ఇటు కూడా ఒక 1.5 2 ఇంచ్ ఎక్స్ట్రా ఫోల్డింగ్ మీదకి వచ్చేటట్టు చూడండి. ఓకేనండి, దాన్ని పైకి లాగేసి ఫోల్డింగ్ వేసి పైనుంచి స్టిచ్ వేసుకొచ్చేయండి. ఆల్రెడీ ఇందాక ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా స్టిచ్ వేయండి అన్నాను కదా, దాని మీద నుంచి వేసుకొని వచ్చేయండి. చూసారా నేను ఎలా అయితే వేసుకొచ్చానో మీరు కూడా అలానే వేసి అడ్జస్ట్మెంట్ చేస్తూ వేయండి. ఓకేనండి, అయితే మీరు ఎప్పుడైనా ఏం చేస్తారంటే క్రాస్ ముక్కే తీసుకోండి నడుము తిప్పడానికి కూడా. ఓకేనా, మనకి క్రాస్ ముక్కే తీసుకుంటే
తిప్పేటప్పుడు ఇబ్బంది పడకుండా తిప్పుతాం, రౌండ్ తిరిగిపోయిద్ది ఆటోమేటిక్గా. అండ్ సైడ్ జాయింట్ కూడా చేసుకుని వచ్చేయండి. ఓకేనండి. నా మిషన్ అండి జాక్ A2B అండి. దీని స్పెషాలిటీ ఆటో కట్ అండి. కాకపోతే ఆటో కట్ నేను యూజ్ చేయటం లేదు. ఆటో కట్ చేస్తుంటే ఏమవుతుందంటే నీడిల్స్ మరి ఫుల్ ప్రాసెస్ నాకు అర్థం కాక ఏటో నీడిల్స్ అనేవి విరిగిపోతున్నాయండి. ఆటో కటింగ్ అయిపోయాక మళ్ళీ స్టార్ట్ చేసేటప్పటికి ఓకేనండి. కింద కూడా మొత్తం అడ్జస్ట్ చేస్తూ స్టిచ్చింగ్ అనేది వేసేయండి. అండ్ డబుల్ స్టిచ్ వేసేయండి. ఎక్కడైనా ఫినిషింగ్ అనేది నీట్గా రాకపోతే అవి చూసుకుంటూ దారాలు అనేవి కట్ చేసేయండి. అయితే ఇలాంటి మోడల్కి బ్యాక్ థ్రెడ్ పెడితే బాగోదండి. అందుకని నేను ఏం చేశానంటే ఇలా ఆలోచించి ఒక 3 ఇంచు వెడల్పు బెల్ట్ అనేది తయారు చేసుకున్నాను. ఓకేనా. తయారు చేసి జాయింట్ అనేది చేసేయండి. నేను చూపిస్తున్న విధంగానే మడత పెట్టేసుకొని ముందు ఒక స్టిచ్ అనేది వేసేయండి. ఓకేనా. నేను చెప్పే విధానం కనుక నచ్చినట్లయితే ఒక లైక్ వేసుకోండి అండ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనండి. మీకోసం ఇంత కష్టపడుతున్నాను కదా, వీడియో తీయటము ఎడిటింగ్ చేయటము అంటే మేబీ మీకు కూడా రావాలనే ఉద్దేశంతోనే. ఓకేనా. అండ్ మిడిల్లో ఫోల్డింగ్ పెట్టేసి దానికి అక్కడ ఒక మార్కింగ్ అనేది వేసేసుకోండి. మార్కింగ్ వేసుకున్న తర్వాత బో అనేది ప్రిపేర్ చేయండి. ఈ బో ప్రిపేర్ అనేది మీకు అర్థం కాకపోతే ఆల్రెడీ నేను క్లియర్గా ఛానల్లో పెట్టానండి. వేరే బో ఎలా తయారు చేయాలి ఏంటి అనేది చెప్పాను కదండి. మనకి పని స్పీడ్గా అయిపోవాలి అని చెప్పి ఎటువంటి మెజర్మెంట్స్ లేకుండా స్టిచ్ వేసేస్తే ఏమవుతుంది అనేది ఇక్కడ అండి ఎగ్జాంపుల్. స్పీడ్గా పని స్పీడ్గా అయిపోవాలని చెప్పి పెట్టేశాను, కుట్టేశాను. ఒక షేపు వాపు లేకుండా అస్సలు బాగా రాలేదు. ఇప్పుడు మళ్ళీ ఇంకొక బో అనేది మళ్ళీ ప్రిపేర్ చేశాను. ఇప్పుడు మెజర్మెంట్స్తో ప్రిపేర్ చేస్తున్నాను. ఓకేనా. ఫస్ట్ తీసుకున్న ఒక 10 ఇంచెస్ పొడుగు తీసుకున్నానండి. అయితే 10 ఇంచెస్ అనేది కొంచెం ఎక్కువ అయిందండి. ఒక 8 ఇంచెస్ వరకు లేదా 7 ఇంచెస్ వరకు తీసుకోండి, సరిపోతుంది. గమనిస్తున్నారో లేదో, నేను కింద సెంటర్కి టిక్ చేశాను కదా, డైరెక్ట్గా కటింగ్ల దగ్గరికి పెట్టేశాను. పై దానికి వచ్చేసరికి ఏం చేశాను అంటే ఒక 1/2 ఇంచ్ వరకు ఫోల్డింగ్ వేసి దాన్ని కరెక్ట్గా పెట్టానండి. మీరు 1-2 సార్లు గమనిస్తూ వేయండి. ఓకేనా. తిప్పేసి సూది దారం తీసుకొని అలా స్టిచ్ అనేది వేసేయండి. ఓకేనండి. సూది దారం తీసుకొని అయితే కోనీలు కరెక్ట్గా రావడం కోసం ఏదైనా ఒక టర్నర్ స్క్రూ లాంటి తీసుకొని కోనీలు 4 వైపులు కోనీలు ఒక్కసారి ఇలా అన్నారంటే నీట్గా వచ్చేస్తాయండి. చూడండి, అలా మడత పెడుతూ మిడిల్లోకి సూది దారం పెట్టి కుట్టేయండి. ఓకేనండి. గమనిస్తున్నారో లేదో, నేను ఎలా కుడుతున్నానో ఒక్కసారి గమనించి కుట్టేయండి. మీకు ఇంకా క్లియర్గా బో కావాలి అంటే ఆల్రెడీ ఇదే క్లియర్గా చెప్పేశాను. ఓకేనండి. కావాలంటే ఆల్రెడీ నా ఛానల్లో బో ఉంది, ఒకసారి చూడండి. ఓకేనా. అండ్ ఛానల్లో ఏటుంది ఏంటి అనేది ఇంతకుముందు యూట్యూబ్ చూసానంటే వాళ్ళకి నచ్చిన రీల్ మామూలు చూసుకుంటూ వెళ్ళిపోయేదాన్ని. కానీ ఇప్పుడు నాకు ఏమర్థమవుతుందంటే ప్రతి ఒక్కరిలో ఏదో ఒక టాలెంట్ అనేది కంపల్సరీ ఉంటుంది. వాళ్ళ టాలెంట్ ఏంటి అనేది చూడడం కోసమని ఇప్పుడు కొంచెం ఛానల్కి వెళ్తున్నాను. వాళ్ళు ఏటేటి పెట్టారు, వాళ్ళ యొక్క టాలెంట్ ఏంటి చూస్తున్నాను నేను కూడా. ఓకేనండి. ఒక్కసారి చూడండి, నేను చూపించే విధంగానే మీరు కూడా ఫాలో అయిపోండి. దీన్ని మిడిల్లోకి అటాచ్ చేసేయండి. మిడిల్లోకి అటాచ్ చేసేసి ఆల్రెడీ ఫ్రంట్కి రెడ్ కలరు షో బటన్స్ వేసాను కదండి, దాన్నే ఒకటి రెడ్ కలర్ది దీన్ని కూడా ఒక స్టోన్ అటాచ్ చేసేసాను. ఓకేనా. ఒక షో బటన్ అనేది అటాచ్ చేసేసాను. ఇదిగోండి, చూడండి ఎలా వచ్చిందనేది. మీకు కనుక నచ్చితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పదే ఒకటే మాట చెప్తున్నాను ఏమనుకోకండి. అదిగోండి, షో బటన్స్ చూసారా ఎలా ఉన్నాయో, చూసారా స్టిచ్చింగ్ అనేది ఎలా వచ్చిందో. అంతే అండి.
వీడియో అనేది ఎండింగ్కి వచ్చేసింది. బ్యాక్ సైడ్ అండి. షేప్ చూసారు ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో. ఓకే అండి, థ్యాంక్ యూ. అదిగో